ఒక ఆలోచన, ఒక సంకల్పం, ఒకరి చేయూత ఎన్నో జీవితాలకు కొత్త దారి చూపిస్తుంది. P4 కార్యక్రమ స్ఫూర్తితో, మానవత్వంతో ముందుకు వచ్చిన మార్గదర్శి శ్రీమతి తోటా ఉమామహేశ్వరి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన గ్రామీణ మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించాలనే సంకల్పంతో, ఒక వినూత్న ఆలోచనతో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా సేవ్ నేచర్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను ప్రారంభించి జూట్ బ్యాగుల తయారీలో 23 మంది గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ అందించారు. నేడు 23 మంది గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి సాధించే స్థితికి చేరుకున్నారు. నా పేరు వీరవేణి అండి. తూర్పుపాలెం నుంచి వస్తున్నాము. జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ వచ్చిన 3 సంవత్సరాల క్రితం ట్రైనింగ్ తీసుకుని ఇక్కడే కొడుతున్నాం మేము. అప్పుడు జూట్ బ్యాగ్స్ ఫస్ట్ లో అయితే 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు మాకు 10,000 దాకా వస్తుంది. ఇంకా నైట్ ఏమైనా చేసుకుంటే ఎక్స్ట్రా చేసుకుంటే 12,000 కూడా తీసుకుంటాను నేను. ఇప్పుడైతే దీని వల్ల నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. మాకు ఉపాధి కలిగించినందుకు ఉమామహేశ్వరి గారికి చాలా థ్యాంక్స్. నమస్తే అండి, నా పేరు తోట ఉమామహేశ్వరి. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచనలో నేను ఒక మిషన్ తో మొదలు పెట్టాను. DRDA సపోర్ట్ తో నేను 3 విలేజ్ల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 23 మంది వరకు మహిళలకి ఉపాధి కల్పించుకుని మేము ఈ జూట్ బ్యాగ్స్ అనేవి కేసనపల్లి గ్రామంలో తయారు చేయడం జరుగుతుంది. పక్క ఊర్లో కూడా కొన్ని బ్రాంచ్లు పెట్టాలన్న ఆలోచనలో నేను ఉన్నానండి. నేను అనుకునేది ఏంటంటే ఏదైనా ఆడవాళ్ళు తెలుసుకుంటే చేయగలరు అనేది నా ఆలోచన. సంకల్పం గొప్పదైతే విజయం మన సొంతం అండి. P4 కార్యక్రమం తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. మహిళలు ముందుకు వస్తే గ్రామాలు బలపడతాయి, గ్రామం బలపడితే సమాజం నిలబడుతుంది. మార్గదర్శి తోటా ఉమామహేశ్వరి గారి సేవా సంకల్పం కేసనపల్లి గ్రామంలో కొత్త తరం ఆశలకు బలమైన పునాదిగా నిలుస్తోంది. ఉమామహేశ్వరి గారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా P4 కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాల భవిష్యత్తుకై సహాయం చేయండి.